హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్ అండి, బ్యాక్ వచ్చేసి డీప్ నెక్. ముందుగా నేను లైనింగ్ని కట్ చేసుకున్నప్పుడే ఈ విధంగా కటింగ్ టేబుల్ మీదనే ఇలా జాయిన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి డీప్ నెక్, అలాగే బ్యాక్ ఓపెను. చూసారు కదా, లైనింగ్ మెయిన్ పీస్ని జాయిన్ చేసేసుకున్నాం కదా. బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇటు సైడ్ వచ్చేసి కాజా పట్టి వేసుకోవాలి. కాజా పట్టి వేసుకోవడం కోసం ఈ మెయిన్ పీస్ని తీసుకోవాలి, లైనింగ్ పీస్ని తీసుకోకూడదండి. ఇప్పుడు కాజా పట్టి వేసుకోవడం కోసం ఈ క్లాత్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు కనపడకుండా ఈ క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా వేసుకున్న ఈ స్టిచ్ కనపడకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కాజా పట్టీ కదా, కాజా పట్టీకి రెండవ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలా పావించి మార్జిన్తో రెండవ స్టిచ్ని వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఉక్స్ పట్టీకి వచ్చేసి ఇలా మెయిన్ వైపు నుంచి వేసుకోవాలి. ఉక్స్ పట్టీ వేసుకోవడం కోసం ఇలా 2 ఇంచుల వెడల్పుతో క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక పావించి మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పై కుట్టు వేసుకోవాలి. మరలా ఈ ఖర్చు కనపడకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, కాజా పట్టి ఉక్స్ పట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని వేసుకోవాలి. డాట్స్ వేసుకోవడం కోసం ముందుగా మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే రెండవ డాట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పట్టీని వేసుకోవాలి. బ్యాక్ పట్టీ వేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచ్ వెడల్పుతో క్లాత్ని కట్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక పావించి మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పై కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా పై కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కనపడకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. హెమ్మింగ్ వేసుకోవడం కోసం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి.
చూసారు కదా, బ్యాక్ పార్ట్కి పట్టీ ఎలా వేసుకున్నామో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రిన్స్ కట్ చేసుకున్నాం కదా. ఫ్రిన్స్ కట్ చేసుకున్నప్పుడు ముందుగా ఈ పీస్ని తీసుకొని ఈ సైడ్ పీసెస్ని కూడా ఈ విధంగా కరెక్ట్గా చంక రౌండ్ ఉంది కదా, చంక రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా చంక రౌండ్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకొని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ పీసెస్ వచ్చేసి ఈ సైడ్ పీస్ ఉంది కదా, ఈ సైడ్ పీస్ని కొంచెం జస్ట్ ఇలా లాగినట్టు పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఎడ్జెస్ అనేవి సమానంగా రావండి. ఈ చివరన వచ్చేసి చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి స్టిచ్ చేసుకున్నాం కదా. షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో ఇప్పుడు రెండవ స్టిచ్ని కూడా వేసుకోవాలి. రెండవ స్టిచ్ కూడా వేసుకున్నాం కదా. చూసారు కదా, మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి షేప్ అనేది. ఇప్పుడు రెండవ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ పీస్ వచ్చేసి ఫస్ట్ జాయిన్ చేసుకున్నప్పుడు పై వైపున వచ్చింది కదా, ఇప్పుడు ఈ సైడ్ పీస్ వచ్చేసి కింది వైపున వచ్చిందండి. ఈ సైడ్ పీస్ వచ్చేసి జస్ట్ ఇలా కొంచెం లాగినట్టు పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి జస్ట్ ఇలా నీడిల్ని గుచ్చి పాదం పైకి లేపి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండవ స్టిచ్ని కూడా వేసుకోవాలి. చూసారు కదా, మనకి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి. లైనింగ్, మెయిన్ పీస్ రెండు కూడా ఈ విధంగా మధ్యలో జాయింట్ లేకుండా కట్ చేసుకొని ఇప్పుడు ఈ కింది వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ మీద పైకుట్టు వేసుకున్న తర్వాత మరలా ఇలా ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కనపడకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి.
చూసారు కదా, మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ బెల్ట్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ని తీసుకొని, చూసారు కదా, ఇక్కడ నుంచి ఇది వచ్చేసి మెయిన్ వైపు కదా, అలాగే షేప్ బెల్ట్కి కూడా మెయిన్ వైపున ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మార్జిన్ ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని సైడ్ జాయింట్ల దగ్గర కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, రెండు కూడా మనకి కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు రెండవ స్టిచ్ని వేసుకోవాలి. ఈ విధంగా రెండవ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఖర్చు వచ్చేసి పై వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా ఎదురెదురుగా వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండవ షోల్డర్ని కూడా జాయిన్ చేసుకోవాలి. రెండవ షోల్డర్ని కూడా ఇలా నెక్ వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ని ఎలా వేసుకోవాలో చూద్దాం. పైపింగ్ని వేసుకోవడం కోసం ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతో ఇలా క్రాస్గా క్లాత్ని కట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒకవైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని బ్యాక్ పార్ట్ వచ్చేసి ఉక్స్ పట్టీ వేసుకున్నాం కదా, ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
మరలా ఈ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఖర్చు బ్యాక్ పార్ట్ వైపు ఉండేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఉంచి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు ముందుగా మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఫినిషింగ్ బాగా వస్తుందండి. చూసారు కదా, నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇదే విధంగా దగ్గరగా చిన్న కట్స్ పెట్టుకొని ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ని వేసుకోవాలి. ముందుగా ఈ థ్రెడ్ని తీసుకొని ఈ థ్రెడ్ని ఒక చివరన ఇలా ముడి వేసుకొని మనం ముందుగా వేసుకున్న ఈ స్టిచ్ మీద ఈ థ్రెడ్ని ఉంచి, చూసారు కదా, ఈ స్టిచ్ మీద ఈ థ్రెడ్ని ఉంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, ఈ పైపింగ్ థ్రెడ్కి ఈ మెయిన్ క్లాత్కి మధ్యలో ఈ స్టిచ్ పడేలా వేసుకోవాలి. చూసారు కదా, పైపింగ్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు స్టిచ్ అనేది ఈ పైపింగ్ మీద కానీ అలాగే ఈ మెయిన్ క్లాత్ మీద కానీ పడకుండా ఈ విధంగా మధ్యలో పడేట్టుగా వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఎక్కడ కూడా స్టిచ్ అనేది మెయిన్ క్లాత్ మీద పడలేదు, అలాగే థ్రెడ్ మీద పడకుండా నీట్గా ఇలా వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా లోపలి వైపునకు ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. హెమ్మింగ్ వేసుకోవాలనుకుంటే ఈ స్టిచ్ వేసుకోకుండా హెమ్మింగ్ వేసుకోవచ్చు.
ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, హెమ్మింగ్ వద్దు అనుకుంటే ఈ విధంగా స్టిచ్ వేసుకోవచ్చు, హెమ్మింగ్ వేసుకోవాలనుకుంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు. పైపింగ్ ఎలా వేసుకున్నామో చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కూడా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నెక్కి ఎలా అయితే థ్రెడ్ పైపింగ్ వేసుకున్నామో అలాగే హ్యాండ్స్కి కూడా థ్రెడ్ పైపింగ్ని వేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్తో హ్యాండ్కి రెండవ స్టిచ్ని వేసుకోవాలి. హ్యాండ్స్కి పైపింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ హ్యాండ్ టక్స్ ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్లో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం. హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం కటింగ్ చేసుకునేటప్పుడే హ్యాండ్ లూజ్ కోసం మార్కర్ వీల్తో మార్క్ చేసుకున్నాం కదా, కనపడుతుంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కొంచెం రఫ్ చేసుకొని ఇలా మనకి మార్కింగ్ అనేది కనపడుతుంది కదా, ఈ మార్కింగ్ మీదనే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖర్చు వచ్చేసి హ్యాండ్ వైపునకు ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. అదేవిధంగా కింది వైపును కూడా హ్యాండ్ వైపుకు ఉండేలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఈ రెండు స్టిచ్చెస్ కూడా ఒకే చోటికి వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, పావించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా పావించి మార్జిన్తో మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్ని స్టిచ్చెస్ వేసుకోవచ్చు. చూసారు కదా, సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలో ఇదే విధంగా రెండవ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, రెండవ సైడ్ కూడా ఈ విధంగా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకున్నామో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.